हाई फ्रेंड्स अंदर की जय श्री गणेश जय श्रीराम वेलकम बैक टू मई चैनल ब्लॉग मन गटकेसर दर वरसिद्धि आर्ट्स अंडी सो इक्कड़ फस्ट एपिसोड विधा स्टार्ट अयिंदो अक्कड़ కొన్ని విగ్రహాలు అయితే మీకు చూపించాను సో దిస్ ఈజ్ ద సెకండ్ ఎపిసోడ్ సో ఇక్కడ ఇప్పుడు ప్రెజెంట్ నడుస్తున్న గణపతులు అయితే వేరే లెవెల్లో అండి మామూలుగా లేవు గణేశులు మాత్రం ఎందుకంటే మీరు చూపించడం కాదు లైవ్ లో వచ్చి దగ్గర వచ్చి చూసుకోవచ్చు ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉందండి ఫిదా అంటే ఫిదా అసలు మాటలు లేవు సో మీరు మాత్రం సపోర్ట్ చేయాల్సిన కోరుతున్నాను ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి అందరూ సపోర్ట్ చేయాల్సిన కోరుతున్నాను అందరికీ జై శ్రీ గణేష్ జై శ్రీరామ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో हाई फ्रेंड्स अंदर की जय श्री गणेश जय श्रीराम वेलकम बैक टू मई चैनल व्लॉग मन वरसिद्धि आर्ट्स अंडी सो एपिसोड नंबर 2 इक्कड़ उन्न प्रेजेंट इप्पुडु एंतवरकु फस्ट एपिसोड लो मीकु एन्नि विग्रहालु उन्नायो अंड एम्एम चेसिरो मोत्तं चूपिंचानु कदा सेकंड एपिसोड लो इप्पुडु प्रेजेंट एंतवरकु वर्क कंप्लीट अयिंदो एंतवरकु विग्रहालु अयिते तयारु चेसि पेट्टिरो अन्न वाळ्ळु इप्पुडैते प्रति ఒక్క ఈ వీడియోలో ద్వారా అయితే మీకు చూపిస్తాను సో ప్రెజెంట్ ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు బ్యాక్ గ్రౌండ్ లో వచ్చేసి స్నేక్స్ కానివ్వండి ఎలిఫెంట్స్ హార్స్ కానివ్వండి గుర్రాలు అవన్నీ చాలా అన్ని బ్యాక్ గ్రౌండ్ లో మొత్తం ఇక్కడ తయారు చేసి పెట్టేసిరండి అన్నవాళ్ళు సో వరసిద్ధి ఆర్ట్స్ అనేది ఇది మనకు వరంగల్లో ఉండే అండి సో ఇప్పుడైతే ఇక్కడైతే పెట్టిండన్న సో దీని లొకేషన్ వచ్చేసి మీకు క్లారిటీగా చూపిస్తాను చూడండి సో గైస్ మన ఉప్పల్ టు జగదేరిగుట్ట అంటే మనకు గట్కేసర్ వెళ్ళే రూట్ లో ఫ్లైఓవర్ కాడండి దీని రైట్ సైడ్ ఆపోజిట్ లో ఇక్కడైతే ఉంటుంది మనకు షెడ్ అండ్ మనకు గట్కేసర్ జగదేరిగుట్ట ఫ్లైఓవర్ దిగగానే మనకు ఉప్పల్కి వెళ్ళే రూట్ లో లెఫ్ట్ సైడ్ లో ఉంటుందండి సో దీనికి వచ్చేసి మనకు దిలీప్ హోటల్ అనేది మీరు ఇక్కడ గుర్తుపట్టుకోవచ్చు సో ఇక్కడ చూసుకోవచ్చు గైస్ దిలీప్ హోటల్ గ్రాండ్ సో ఈ దిలీప్ హోటల్ గ్రాండ్ పక్కనే ఉంటుంది మనకి షెడ్ వరసిద్ధి ఆర్ట్స్ అండి సో ఇప్పుడు మనం లోపల వెళ్ళి ప్రతి ఒక్కటి విగ్రహాలు అయితే చూసుకుందాం గైస్ షెడ్ లోపల ఇది మీకు ప్రీవియస్ వీడియోలో ఫస్ట్ ఎపిసోడ్ లో మీకు చూపించిన మన ముంబై స్టైల్ మహారాజ్ గణేష్ అండి సో చూసుకోవచ్చు ఇక్కడ సో షెడ్ వర్క్ అయితే నడుస్తుందండి సో అట్లా అని చెప్పేసి ఇప్పుడు కొత్త షెడ్లు అన్న ప్రిపరేషన్ అయితే చేపిస్తుండు అండ్ ఇప్పుడు కొత్త మోడల్స్ అయినా నిజంగా చాలా ఉన్నాయి గణేష్లు సో మీరు లేట్ చేయకుండా వచ్చి తొందరగా బుక్ చేసుకోవచ్చు బుకింగ్స్ స్టార్ట్ అయిపోయినాయి అండ్ గైస్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు బ్యాక్గ్రౌండ్ లో మనకు సేజ్నాక్ అంటే పాము వచ్చిందండి పైన ఆర్చ్ లో అండ్ ఇక్కడ వచ్చేసి మనకు త్రిశూలం కానివ్వండి అవన్నీ మొత్తం ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా అండ్ చాలా అద్భుతంగా ఉంది గణేశుడు మాత్రం చిన్న బొజ్జ గణపతి సిట్టింగ్ పొజిషన్ లో ఒక వేరే లెవెల్లో కూర్చొని ఉన్నారు సో చూసుకోవచ్చు అండ్ చాలా చక్కగా అద్భుతంగా ఉందండి సో ప్రీవియస్ వీడియోలో మీకు చూపించాను ఈ గణేశుడు అండ్ ఆ గణేశుడు సో ఇక్కడైతే ఇవి 3 ఉన్నాయండి అండ్ ఇప్పుడు వచ్చేసి అక్కడ చూసుకోవచ్చు గైస్ సో బ్యాక్గ్రౌండ్ లో మనకు పాములు కానివ్వండి అండ్ డిజైనింగ్ మొత్తం A to Z ప్రీవియస్ వీడియోలో మీకు చూపించాను కదా చేతితో ఎట్లా తయారు చేసి డై వర్క్ అని తీసి పెట్టారు సో అవైతే మొత్తం రెడీగా ఉన్నాయి అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు గణేశుడు ఏ విధంగా ఉన్నాడో నిజంగా ఒక వేరే లెవెల్లో ముంబై రాజా అంటే ముంబై స్టైల్లో ఈ విధంగా కూడా కాదండి వేరే లెవెల్లో ఉంది గణేశుడు కూడా ఆ తొండం కానివ్వండి సిట్టింగ్ పొజిషన్ కానివ్వండి లుకింగ్ అయితే వేరే లెవెల్ వచ్చింది అండ్ లడ్డు చేయి మాత్రం అక్కడికైతే వచ్చిందండి మనం చూసుకోవచ్చు సో ఇదైతే ఒక యూనిక్లో ఉంది గణేశుడు అండ్ ఇక్కడ వచ్చేసి మనకు 6 హ్యాండ్స్ తోటి చూసుకోవచ్చు గైస్ ఇక్కడ 3 హ్యాండ్స్ అక్కడ 3 హ్యాండ్స్ వేరే లెవెల్లో ఉంది గణేశుడు మాత్రం అండ్ తొండం కూడా చాలా అద్భుతంగా ఉంది సో చూసుకోవచ్చు కిందికి వెళ్ళి తిప్పుతున్నట్టు మన గణేశుడు కిందికి వెళ్ళి తిప్పుతున్నట్టు అండ్ సిట్టింగ్ పొజిషన్ కూడా కొంచెం చేంజ్ ఉంది గైస్ సో చూసుకోవచ్చు సిట్టింగ్ పొజిషన్ కూడా చేంజ్ ఉంది అండ్ వేరే లెవెల్లో ఉంది గణేశుడు మాత్రం నిజంగా చెప్తున్నాను కదా మీరు ఎంత తొందరగా వచ్చి బుక్ చేసుకుంటే అంత మంచిది ఎందుకంటే ఇలాంటి గణేశులు దొరకాలంటే తర్వాత మనకు చాలా కష్టం అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు సో సైడ్గా వచ్చేసి మనకు 2 డిజైనింగ్ అయితే పెట్టేసారు సో గణేశుడు వచ్చేసి హ్యాండ్స్ పెట్టుకొని కూర్చున్నట్టు మహారాజా లెక్క అండి సో మనకు ముంబైలో మనకు మహారాజ్ గణేశుడు ఎంత ఫేమస్ ఇక్కడ ఈ గణేశుడు కూడా అదే మోడల్ అయితే ఇక్కడైతే తయారు చేసి పెడతారు సో చూసుకోవచ్చు గణేశుడు లుకింగ్ వేరే లెవెల్లో ఉందండి అండ్ ఇప్పుడు స్పెషల్ గణేశుడు సో మనకు బాలాజీ అవతారంలో ఉన్నాడండి గణేశుడు సో ఇక్కడ చూసుకోవచ్చు మన వేణుగోపాల స్వామి అవతారంలో అయితే గణేశుడు ఉన్నాడండి సో సిట్టింగ్ పొజిషన్ కానివ్వండి మనకు పైన కిరీటం కానివ్వండి ఫేస్ కానివ్వండి యాజ్ ఇట్ ఈస్ మొత్తం మన శ్రీ వేణుగోపాల స్వామి మన బాలాజీ మోడల్ అవతారంలో అయితే ఉన్నారు సో ఇక్కడ దర్శనం ఇచ్చినట్టు చేయి లడ్డు చేయి కానివ్వండి అండ్ అక్కడ మొత్తం ఇవి పట్టుకున్నట్టు మొత్తం 6 హ్యాండ్స్ తోటి ఒక వేరే లెవెల్లో ఉంది అండ్ దాని ముందర హంస కూడా ఉందండి రెడీగా అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు సో ఈ విగ్రహం వచ్చేసి మనకు ఫస్ట్ ఎపిసోడ్లో అయితే మీకు చూపించాను అనుకుంటాను సో చూసుకోవచ్చు గైస్ గణేశుడు మాత్రం వేరే లెవెల్లో ఉంది సిట్టింగ్ పొజిషన్స్ అంటే మన బాడీలో కానివ్వండి హ్యాండ్స్లో కానివ్వండి తొండంలో కానివ్వండి చేంజెస్ అయితే ఉంటుంది ప్రతి ఒక్క గణేశుని విగ్రహాల్లో అయితే ప్రతి చేంజెస్ ఉంటుందండి అండ్ ఇప్పుడు వచ్చేసి చిన్న గణపతులు చూసుకోవచ్చు
ఇంత అద్భుతంగా ఉన్నాయో నిజంగా. సో నించొని ఉన్న గణపతి మనకు ఇక్కడ చూసుకోవచ్చు ఎంత అద్భుతంగా ఉందో. నించొని ఎంత చక్కగా మనకు ఒక వేరే లెవెల్లో అయితే ఉంది గణేశుడు. అండ్ సెకండ్ వచ్చేసి మనకు ఇక్కడైతే భరతనాట్యం స్టైల్లో అయితే ఉన్నాడండి. పొజిషన్ చూసుకోవచ్చు ఇక్కడ అండ్ ఇక్కడ డిఫరెన్స్ అయితే చూసుకోవచ్చు ఎంత అద్భుతంగా ఉందో. సో ఓన్లీ స్టాండింగ్ పొజిషన్ గణేశుడు నిజంగా వేరే లెవెల్లో ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి సిట్టింగ్ పొజిషన్. సో చూస్తారు కదా గైస్, కాలు మీద కాలు వేసుకొని సిట్టింగ్ పొజిషన్లో ఎంత అద్భుతంగా కూర్చొని ఉన్నాడో. అండ్ గైస్ సిట్టింగ్ పొజిషన్ చూస్తారు కదా ఎంత అద్భుతంగా ఉందో. సో ఇక్కడ వచ్చేసి మనకు లడ్డు చేయి ఉంది అండ్ పైన మనకు ఇది ఆశీర్వాద్ ఇచ్చే చెయ్యి ఇటు సైడ్ ఉంది అండ్ అటు సైడ్ అయితే అదేదో పట్టుకున్నట్టు అయితే ఉండదండి. సో చూసుకోవచ్చు ఇదొక యూనిక్ మూవ్. అండ్ ఇక్కడ వచ్చేసి సేమ్. సో ఇక్కడ లెగ్ మూమెంట్ వేడి ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి లెగ్ మూమెంట్ వేడి ఉందండి. సో మనకి ఇక్కడ 6 ప్యాక్స్ వచ్చినట్టు కూడా ఉంది. బొజ్జ మీద 6 ప్యాక్స్ కనబడుతుంది చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో. సో బాడీ కూడా చూసుకోవచ్చు గైస్. ఇదైతే ప్రజెంట్ అయితే ప్రిపరేషన్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి బ్యాక్ సైడ్ లెగ్ ఇది చేసి అయితే కూర్చొని ఉన్నారు గణేష్ వారు. సో చూసుకోవచ్చు ఎంత అద్భుతంగా ఉందో గణేశుడు మాత్రం. ఇదొక యూనిక్ మోడల్ గణేష్. అండ్ ఇక్కడైతే మేకింగ్ అయితే అవుతున్నాయండి ప్రజెంట్ ప్రిపరేషన్. సో ఇక్కడైతే తొండం మేకింగ్ అవుతుంది గణేశుడు. సో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని కూర్చొన్నట్టు చిన్న ఇది ఒక మన 10 ఫీట్స్లో బిలో 10 ఫీట్స్ లోపల విగ్రహాలండి ఇవి. అండ్ ఇక్కడైతే హ్యాండ్స్ మేకింగ్ అవుతుంది. పర్ఫెక్ట్గా రావాలంటే మనకు కాన్సన్ట్రేట్ పెట్టి చేయిస్తే కానీ మనకు పర్ఫెక్ట్గా అయితే రాదండి. సో చూస్తారు కదా ఎంత పర్ఫెక్ట్గా చేస్తారు అన్నవాళ్ళు. అండ్ గణేశుడిని చూసుకోవచ్చు ఇంత లుకింగ్ ఫుల్ ఉన్నారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు గైస్ 6 హ్యాండ్స్ తోటి మళ్ళీ మనకు చిన్న గణపతి అండ్ ఎంత అద్భుతంగా ఉందో. అండ్ తొండం కూడా వేరే లెవెల్లో వచ్చిందండి తొండం కూడా. సో ఇక్కడ తొండం కూడా తిప్పుకొని ఇట్లా చక్కగా అయితే ఉంది గణేశుడిది. సో ఒక వేరే లెవెల్ అంటే వేరే లెవెల్లో ఉందండి గణపతి. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఇవన్నీ మేకింగ్స్ అయితే అయినాయి, ఫిట్టింగ్స్ అయిపోయినాయండి. సో మనకు మొత్తం ఇప్పుడైతే ఆల్మోస్ట్ మనకు ఇది ఒక్కటే ఉంది. సో చూస్తారు కదా గైస్ ఇది ఎంత అద్భుతంగా ఉందో గణేశుడు మాత్రం. ఇక్కడ జస్ట్ కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఒక ఫోజ్ అయితే ఇస్తున్నట్టు. సో ఇక్కడ కూడా వేరే లెవెల్ ఇంకొక మోడల్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇదైతే డై వర్క్తో ఉన్న గణేశులు ఇవి. సో ఇవి హ్యాండ్స్ ఫిట్టింగ్ అయితే ఇంక అవ్వలేదు. అండ్ చూస్తారు కదా. సో ఇవన్నీ మీకు ప్రీవియస్ వీడియోలో చూపించిన ఫస్ట్ ఎపిసోడ్లో. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే గైస్ అందరికీ ఆ గుడ్ న్యూస్ ఏంటంటే శ్రీ వరసిద్ధి ఆర్ట్స్లో అమ్మవారు అంటే మన దుర్గామాత దేవి విగ్రహాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. సో మీరు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో తొందరగా వచ్చి బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే తర్వాత టైం ఉండదు కాబట్టి అన్నవాళ్ళు ఇప్పుడే స్టార్ట్ చేసేసారు. గణేశుని వర్క్తో పాటు మనకు అమ్మవారి వర్క్ కూడా స్టార్ట్ చేసి మనకు చూపించడానికి రెడీగా ఉన్నారండి. సో ఆల్రెడీ కొన్ని వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. వెల్డింగ్ వర్క్ కానివ్వండి, బాడీ ఫిట్టింగ్ కానివ్వండి. సో ఇప్పుడైతే రివీల్ చేయం, ఒక టైం పడుతుంది. ఆ టైం వచ్చినప్పుడు చూపిస్తామండి. సో చూస్తారు కదా ఇది ప్రజెంట్ అయితే వరసిద్ధి ఆర్ట్స్లో మనం ఉన్న గణపతులు అండి. సో మీరు ఎంత తొందరగా వచ్చి బుక్ చేసుకుంటే అంత మంచిది. సో చూడగానే గజ్జం అంటుంది కదా, వచ్చి తొందరగా వచ్చి బుక్ చేసుకోండి. సో అందరికీ ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ, జై హింద్.